పార్క్ లకు తిరిగిండా సినిమాకి పోయిండా అన్న ఎక్కువ మాట్లాడక అరే సోయల్ దిగా చూపించేసా ముఖంకి ముద్దాన కాలిపల్లి ఫోన్ వలిగిపోతుంది వంశం చెల్లి అని చెప్పేసి అనుకుంటారా చెల్లి అనుకోండి ఈయన అనుకోమా నేను అనుకుంటా ఈయన నాకు తమ్ముడు కదా మా కరువులు ఉన్నారా బ్యాచ్ హైటెక్ సిటీలో ఉన్నావా ఇప్పుడు ఫైనల్ ఏం చేద్దామని వచ్చినా నాకు పక్కది గచ్చిపోలే అనుకుంటా సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మాట్లాడమా నా పక్కకు అరే గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా మాస్క్ తీసుకో మాస్క్ వేసుకు ఏం లేదా మాట్లాడాడు ఎక్కువ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఈరోజు వీడియో చేసి ఈ సోయల్ గాడు అయితే నాకు నిజంగా చెప్తున్నా 2 రోజుల నుంచి ఫుల్ టార్చర్ చేసేస్తుండ్రా. మీరు మంచిగా నీలోఫర్లు తిరుగుతున్నారు. ఇగో ఆయనకి నీలోఫర్ కావాలా, అమ్మాయిలు కావాలా, పబ్బులు కావాలా అన్నీ చెప్పాలి. ఇంకా నిజంగా చెప్తున్నా, నేను ఫోన్ చేస్తే అసలు ఇప్పుడే చూపిస్తాను మీకు. నీ ఫోన్ చెప్తాను ఎందుకన్నా మనం ఫోన్ చేసినా స్కూల్ దగ్గర ఉన్నా అని చెప్పినట్ట మనకు మధ్యలో దొరికిండు, అందుకని మనం వేసుకొని వచ్చిన. అరే రీల్ చేద్దామని చెప్పినప్పుడు వానికి అవునా చూడు ఇప్పుడు ఏం చేస్తాడు చూడు. నాకు ఇట్లా ఒక్కసారి చేసినా నా మళ్ళీ అసలు చేయలేదు. అది ఇట్లా నేను చేస్తే లిఫ్ట్ చేసి చెప్పాడు. హలో ఏడున్నావు? బయట ఏ బయట? మరి వస్తున్నా అని చెప్పినావు కదరా. వస్తా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వస్తా. చూసారా సార్ డబుల్ యాక్షన్. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్. హాఫ్ అన్ అవరా? అరే పొద్దు నుంచి హాఫ్ అన్ అవర్ ఏంద్రా? టైము 3 అవుతుందిరా ఇప్పుడు. దీంతోనేమో స్కూల్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. ఇది స్కూల్ అనమాట. ఈ లొకేషన్ ఏడంట ఆడ పొక్కలోనా ఈడనా ఏడున్నావు కానీ స్కూల్ దగ్గర ఉన్నా అని చెప్పి కానీ మనం వెతకాలి. అయితే ఇది చూడండి, నాకు మార్నింగ్ నుంచి మళ్ళీ నా పేరు అయితే చెప్పకు. నేను నిన్న వేసుకొని పోతా డైరెక్ట్. ఇక ఇది చూసుకో, టైం చూపి 3 అవుతుంది టైము. 3 అంటే నాకు పొద్దున 10 o'clock నుంచి 3 వరకు కూడా హాఫ్ అన్ అవర్ 1 అవర్ దానికి ఉంది. ఈరోజు మొత్తం మన ఇంట్లోనే ఇరికిచ్చేస్తారా? ఇక మేము రెగ్యులర్ గా లొకేషన్ వచ్చేసి ఈ లొకేషన్ లో చేస్తాం. ఈయన ఉండాలాడు. వేడిగా అరే సోయల్ దిగా కనిపిస్తుంది. చెప్పి ఏమన్నా చూపిస్తున్నా ఏమంటారు దాని అంటారు నాకు తెలిసి పక్క కూడా ఉంటే ఉండాలి మనకి అర్థం స్కూల్ అని చెప్పి లేడు కదరా ఇక్కడ. ఇక్కడ ఒక చోట డ్రాగన్ తిరుగుతున్నాడు రా. 6 ఏళ్ల ముందు నన్ను చూస్తున్నట్టే ఉందిరా. టార్చర్ పెట్టేస్తున్నాడు రా. నిజంగానే నేను ఇంత దారుణంగా ఉండేవాడిని. దీనికి అర్థం నాడు. అరే నన్ను అరే ఏం చేస్తుంటారు పిల్లతోని? అన్న రీల్స్ చేస్తున్నాడు అన్న. మనం రీల్స్ చేద్దామంటే ఆ పిల్లతో రీల్స్ చేస్తుండేది అన్నాడు. మనం రీల్స్ చేద్దామంటే ఆ పిల్లతో రీల్స్ చేస్తుండేది అన్నాడు. హలో హలో ఏడును? వైట్ టీ షర్ట్ వేసుకుని ఉన్నావు కదా? వైట్ టీ షర్ట్ వేసుకున్నావు కదా? పిల్ల ఎవరు పక్కన అంటున్నా? ఏంది పిల్ల లేదా పక్కన నీకు?
పిల్లలేదు ఎవరు లేరా మజా కడకన పని మీద ఉన్నా ఇంట్లో పిల్లలేదా ఇంట్లో ఉన్నావా? అరే అబద్ధం ఆడితే అతుక్కున్నట్టు ఉండాలి. సరే ఇగో నేను కూడా వస్తున్నా. ఏదిరా పాప ఇంట్లో లేదు ఇప్పుడు ఇంట్లో ఎవరేమే? ఇంట్లో లేదు. ఇంటికి వేరు ఇంట్లో ఆ? అన్న వీడియో గలీజ్ గా తిడతారు వాళ్ళ ఇంట్లో ఒక్క నిమిషం మాకు ఎవరేమే? ఎవరు లేరనాడా అరే లేరనా అంటే అరే ఎవరు లేరనాడా అంటే అవునా, ఇన్న. అరే డ్రా ఇట్రా 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 ఏం కాదు ఇట్రా. వాళ్ళ ఇంట్లో చూస్తారా వద్దు నువ్వు నాతోని ఫ్రీ అవుతున్నావు నువ్వు. అరే వాళ్ళ ఇంట్లో చూస్తారా అంటే ఏమ్రా బాబు, అరే అన్న ఇట్రా. ఫోన్ లేపితే అరే అన్న వద్దానా ఆ? దాదా ఏం కాదా ఏ మజా ఏ ఆగరా బై దా అరే వంశానా ఏం కాదు ఏం కాదురా బై అరే అన్న వద్దానా అంటే అరే రా బాయ్ అయిపోయింది చూపించేసిద్ది. ఏం చూపేలే వీడియో ఇదేం పోస్ట్ చేయకురానా పోస్ట్ చేయదురా మళ్ళీ ఒక్క నిమిషం మాకు నేను ఫోన్ చేస్తుంటే ఏమైంది నీకు? అరే రీల్స్ తీస్తున్నావు కాబట్టి ఆపినానా అరే మళ్ళీ ఈ ఫోన్ ఇన్నా ఉంది ఇట్లా అమ్మా ఏ రాకురా इधर बैठ ना गाया भाई जरा घर के बाजू रील्स गील्स कर रहे अकल दो इनको ठीक है ना नेक्स्ट टाइम से उसको अकल दो उसको नहीं आधे एक सब पूछ जगह जाते हाँ इट्रा अम्मा अरे अన్న రాబో రారా ఏం కాదు పిల్లనా ఇట్రా కెమెరా తీసుకొచ్చేసేట్రా దగ్గర వద్దు మళ్ళా కడకు మజాక్ ఏముందా మజాకేం మజాకు ఇంట్లో అన్నావా రా సరే ఒక నిమిషం ఇంట్లోనే కదరా ఇంట్లోతో మాట్లాడతాను బయట పెడతా మాడా ఇంట్లోతో మాట్లాడతా అరే వద్దా ఇంట్లో ఇంత మాట్లాడాలన్న బయట మాట్లాడద్దా మా నా దమ్ షూట్ వచ్చారు సేపు ఏడున్నాడా ఇగో, మొత్తం తిరిగేసినాం ఇది ఎవరు చెప్పాడు చెప్పు ఇది తెలిసి నాకు ఇట్లనే నేను స్నాప్ ఒక్కొనికే పెట్టిన పిల్లతో ఉన్నా అని చెప్పి వాడే పెట్టిండు స్నాప్ లొకేషన్ చూసిన యశ్వంత్ ఒక్కొనికే పెట్టిన స్నాప్ నేను స్నాప్ లో లొకేషన్ ఆపుందా అన్న నువ్వు చెప్పకనా ఎవడు సరే పిల్లలు నీకు ఇప్పుడు ఈ పిల్లతో ఏం చేస్తున్నావు? రీల్స్ తీస్తున్నా చూడనా మరి నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు చెప్తలేవు? జర పిల్లు ఉంది కదా అన్న వద్దానా ఆగరా పోయి ఏం సెల్ తీసుకొచ్చినా అసలు ఆ పిల్ల ఇంట్లో చూస్తారా వద్దు ఇట్లా అమ్మా అరే ఆమె ఎందుకన్నా మళ్ళీ ఇట్లా అమ్మా ఏం పేరు నీది? చెప్పరా ఇట్రా ఇట్రా ఏం కాదు ఇట్రా అరే ఏడుంటావు? ఏడుంటా ఇంట్లో ఇంట్లో ఉంటుంది అయ్యా ఏం కవర్ చేస్తున్నావు ఇట్లా ఉంటుంది తెలియదు ఇట్లా వాళ్ళు ఫోన్ ఎందుకు లేపుతలేరా బాబా నాకు? దానికి సమాధానం ఇస్తానా ఆమె ఎందుకు ఏం ఇస్తాను? అరే, సరే చెప్పు. ఎవరితోని చేస్తున్నా? ఆ. ఇట్రా అమ్మా ఈ పేరేం పేరు నచ్చలేదురా నాకు ఆమె పేరేం పేరు రా బై? నేను ఏం లేదు పక్కన నిలబెట్టాను ఉల్టా నిలబడతా గాయ సగం పేరే ఉల్టా నిలబడతా ఇట్లా ఉంటానే రాను నేను తిరిగి మాట్లాడు మళ్ళీ అందరూ చూస్తారు అయ్యా ఏదియా, ఇది నీకేం బాధ అవుతుందిరా ఆమె ధైర్యంగా ఒక్కసారి మాకు మాట్లాడుతుందిరా. రీల్స్ చేస్తున్నావు పోస్ట్ చేయరా రీల్స్ ఒక్క మాట పని రీల్స్ పోస్ట్ చేస్తారా చేయరా మీరు? అది వచ్చి మనం మాట్లాడుకోవాలి అట్లా కెమెరా పెట్టదా అరే నువ్వు రారా ముఖం చూపించేస్తా మళ్ళీ ముఖంగా ముద్దానా కాలిపిల్లి ఫోన్ మీద వలిగిపోతుంది అది వంశం సరే చూడు ఒక రీల్స్ చేస్తే రీల్స్ పోస్ట్ చేస్తారా చేయరా? చేస్తాం మన మరి అప్పుడు చూడరా పబ్లిక్? ఆ పబ్లిక్ అప్పుడు చూస్తారు కదా ఇన్స్టాగ్రామ్ లో చూసుడు వేరు లైవ్ లో చూసుడు వేరు సరే అమ్మా అమ్మ అయ్యా అంటే మరి ఆమెతో మాట్లాడతా నేను ఏం మాట్లాడతావు నేను నాకు అడుగు ఏమనంటే నేను చెప్తా కదా ఎక్కడ ఉంటాను ఇంట్లో ఉంటుందా ఆమె ఎందుకు అడుగుతావు నేను చెప్తా అయ్యా అరే ఆయన అడిగితే నీకేమైతుందిరా బై? అరే అడుగుతారా భయ్ ఏ నుంచి వచ్చింది నాకు కనుక్కోద్దా నేను నువ్వు ఎవరు మళ్ళీ మరి ఎప్పటికైనా రాదన్నా మీరు ఇట్లా చేస్తే ఆ? మీ అన్న వల్ల రిఫ్లెక్ట్ మళ్ళీ ఆమె. ఏం చేస్తున్నావు ఆమెతో? అరే ముంగడికి ఒకళ్ళు మాట్లాడుతారు వెనకాల అరే అన్న కనుక్కుంటున్నా బై అన్న కనుక్కోదా ఏమైంది ఇంట్లో ఉంటుందా నేను చెప్తున్నా అరే మళ్ళీ ఇట్లా అరే అరే బయట చెప్తా ఇట్లా లేదు ఏ. ఆగరా బై అరే వద్దానా అంటే ఇట్లా ఆమె తిరిగిపోతా అన్న హుషారంటే కదా నేను ఏం హుషారా అరే ఊకానా వద్దానా క్యాన్సల్ మళ్ళీ ఏం చేస్తున్నావా ఇవాళ చేయి ముఖం చేయి అయ్యా అలా వద్దానా నువ్వు పని చేయి, నెత్తికొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి రమ్మని చెప్పు ఇంకా ఆ. నెత్తికొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి డిష్ తాకితే అదే చేస్తా నెక్స్ట్ కానీ వద్దానా అట్లా చేయక. అవురా నువ్వు బబ్బా ఫోన్ ఎందుకు లేపవురా నా ఫోన్ ఎందుకు లేపుతాడు? అంటే నేను వచ్చిన కదా అని చెప్పి అట్లా పిల్ల వచ్చింది మేము ఏం చేస్తున్నాము? ఆ పిల్ల నేను డిస్టర్బ్ చేసి ఆ పిల్ల అంటే అట్లా చెల్లె చెల్లె అనవనా తమ్ముడే కదా తమ్ముడు చెల్లె చెల్లె ఎట్లా అవుతారా? నీకు చెల్లె అన్న నాకు కాదు ఇప్పుడు నేను దోస్తులేమోనా నీకు చెల్లె అంటున్నా నువ్వు నాకేమైతావు? తమ్ముడిని అయితే మరి నీకు ఆమె నాకు చెల్లె అయితే మీ ఇద్దరు ఓకే అట్లా మీ అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా చెల్లెనా? నీ చెల్లెనా చెల్లెనా మళ్ళా చెల్లె ఒక్క నిమిషం ఆగు. సర్రా భయ్ ఆమె పేరేంది? అవన్నీ ఎందుకన్నా ఇప్పుడు పేరు కూడా అరే పేరు చెప్పు నీకు నేమ్ గాయ్ ఎవరికి గాయం అయిందిరా నీకైందా గాయం నాకే అయింది ఒక్క ఫ్రెండ్ అంటుండు గాయం అమ్మాయి అయిందా? డ్రామా మళ్ళీ ఎప్పటి నుంచి పరిచయం? అరే ఎప్పటి నుంచి పరిచయం? అరే అడుగుతే ఉందన్న పరిచయం గిడిచాం అవన్నీ ఎందుకన్నా వీళ్ళు గెలుచుకుంటారు వంటిలో చూసాను నా మాట నాకు తెలియాలి కదా ఆమె ఎవరు ఎందుకు వచ్చింది నేను చెప్తా కదా, నాకు నువ్వు అడగాలి, రీల్ నేను చేస్తుంటే చెప్తున్నా నా కదా. ఫోన్ ఎందుకు కట్ చేసినావు?
పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాడా బబ్బానా. నువ్వే అందుకే సపోర్ట్ చేస్తున్నావు. అరే వెయిట్ పెద్దవాడే రా బై, మర్యాద ఇవ్వాలా మనం. మొత్తం వీడియోలు చెప్తా మనకు ఫ్రెండ్ అవుతుందా ఏమైతే అన్ని చెప్తా. ఇప్పుడు చెప్పండి అమ్మా ఎప్పుడు నువ్వు పొద్దున 10 గంటలకు అన్నా ఆయన పద్ధతి అనుకుంటున్నావా? నేనేం సరే లేపానా లేపుతాడు ప్రతి రోజు లేపినా. నాకు నెంబర్ నచ్చలేదు, వేరే నెంబర్ తీసుకోనా. ఇదేంది నంబర్ నచ్చకపోవడం? హలో మేడం. మళ్ళా మేడం చెల్లె అంటే మేడం అంటే చెల్లె బాబా నాక మీ ఇద్దరికి నాకెందుకు చెల్లెరా పిచ్చాను? నాకెందుకు చెల్లానా? ఆయనకు చెల్లెలేనా? ఎవరు చెల్లెలు లేరా నాకు? నేనే లాస్ట్ అనుకో చెల్లె అని చెప్పేసి అనుకుంటారా? చెల్లె అనుకోండి. ఈయన అనుకోమా నేను అనుకుంటా, ఈ నాకు తమ్ముడు కదా, ఆయన చెల్లె అనుకో. నీకెందుకనా? అవరా ఫస్ట్ ఇబ్బా మా కరువులు ఉన్నారా బ్యాచ్ అన్నా తక్కువ అనుకుంటున్నావు ఆయన నీలో దొరకవాన్ని ఇప్పుడు నీలో పోతాను నీలో పోతావు అని చెప్పి రాత్రి పబ్బుకి ఎవరితో పోతున్నావు? వీడియో తీయాలా? పప్పులని అన్ని చెప్తా మళ్ళీ ఎవరు పెడతారు పేర్లు చెప్పాలా? చెప్పాలా? చెప్పు పేర్లు చెప్తా మళ్ళీ గలీజ్ చేస్తాం మళ్ళీ. మంచిగా ఉంది నా దగ్గర. నేను మమ్మీ డాడీ కొడుకున్నాను నేను తెలుసా? పబ్బు అందరు మమ్మీ డాడీ కొడుకేనా? జోక్లేదు. పబ్బుకు పోయినా లేదా? నిజం చెప్పి మళ్ళీ అడుగుతుండు. వీడియో చూపించేదాకా చూసిన మధ్యలోకి ఉంది వీడియో చూసిన చూడు ఈడు ఉంది వీడియో. అది బోనాల జాతర లైటింగ్ అవన్నీ అనుకుంటున్నా. సరే బాయ్ పిల్ల ఎక్కడ ఉంటది? చెల్లి ఎక్కడ ఉంటది? ఇంట్లో ఉంటది. ఏడుంటది ఆయన ఇంట్లో ఉంటదనా అంటే మళ్ళీ ఏడుంటదంటే కెమెరా రివీల్ చేసి ఎందుకు వచ్చింది? ఆమె తీసుకొని మీ ఇంటి దగ్గర చేసుకుంటే నేను ఏమనకపోతుంటే ఇక్కడికి వచ్చి నేను వస్తున్నా అని చెప్పేసి హైటెక్ సిటీ ఇది ఇది హైటెక్ సిటీ. హైటెక్ సిటీ అన్న మనకి బీదలకు హైటెక్ సిటీ ఇదే అన్న గొప్పలకు అది మాటలు నేర్చినాడు. నువ్వు హైటెక్ సిటీలో ఉన్నావా? ఇప్పుడు ఫైనల్ ఏం చేద్దామని వచ్చినా పక్కది గచ్చిపోలే అనుకుంటా. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? గాయత్రి వీడి ఈ అన్న ఎప్పటి నుంచి పరిచయం నీకు? ఆయన అన్న అంటుండు అర్థం చేసుకో, నన్ను కాదన్న అని చెప్పి అంటే చెప్తున్నాను ఆమెకి. చెల్లి అనమంటావు, నిన్ను తమ్ముడు అనమంటావు. నన్ను ఎందుకు అన్న అంటున్నావు? అన్న ఎప్పటి నుంచి తెలుసా ఎందుకు అంటావు? సోయల్ తమ్ముడు ఎప్పటి నుంచి తెలుసు? సోయల్ తమ్ముడు ఎందుకు మళ్ళీ తమ్ముడు సోయల్ అది ఇప్పుడే అన్నవారు చెల్లి అంటున్నావు. గాయత్రి ఎప్పటి నుంచి పరిచయం మీరు? చెప్పొద్దు పర్సనల్స్ అన్న అవన్నీ. నోరు పని చేయరా? అరే ఇంటర్వ్యూ చేసినట్టు చేస్తే మళ్ళీ గలీజ్గా ఇంటర్వ్యూ ఏం లేవు చెప్పు. నువ్వు మాట్లాడుతూనే ఫేస్ రివీల్ చేయాలని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా? ఇటు తిరుగు మాట్లాడుకోవాలి. మాస్క్ ది ఫస్ట్ అన్న మాస్క్ తీసుకో అవన్నీ చెప్పొద్దు నా పక్కకు మాట్లాడు పక్కకి ఎందుకు నా పక్కన అంటే బండి కథ. ఎప్పటి నుంచి పరిచయం? మేము కాలేజ్ ఫ్రెండ్స్. కాలేజ్ ఫ్రెండ్స్. నన్ను గుర్తుపడతావా? నువ్వు చెప్తున్నావు ఇప్పుడు సరే అన్న మాట్లాడుకో. నన్ను గుర్తుపడతావా? ఈయన ఏం చేస్తాడు? ఈయన ఫ్రెండ్ అన్న. ఫ్రెండ్ అంటే ఈయన ఏం చేస్తాడంటే ఫ్రెండ్ చేస్తాడు. ఈయన ఏం చేస్తాడు? ఈయన షూట్ చేస్తాడు. షూట్ చేస్తాడు. రీల్స్ చేస్తాడు. మరి వీడికి వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తుంటే లేపు అని చెప్పి చెప్పవాను. సైలెంట్ లో ఉండే అన్న చూసుకోలే. చెప్తాను నేర్పించి పెట్టి నువ్వు మొత్తము. ఇప్పుడు ఆమెనే అడుగుతున్నావు మళ్ళీ నువ్వు ఎందుకు ఫోన్ లేపలేదు? నువ్వు అదొక క్వశ్చన్ ఆన్సర్ అసలు వాడకు అవి పొద్దు నుంచి నువ్వు స్టాంప్ పంపిమంటే పంపిస్తా. నువ్వు స్టాంప్ ఎవరికి పెట్టినావు వాడు నాకు పంపించిండు. మాస్క్ తీసుకో. మాస్క్ తీసుకేం మాట్లాడాడు ఎక్కువ. హలో అబద్ధాలు ఎందుకు చెప్పింది? మళ్ళీ అబద్ధాలు ఎందుకు చెప్పిందా? హలో అంటే వాడు ఏం చెప్తా మాస్క్ గుంజరా? మాస్క్ గుంజుకింది ఏందన్నా మంచిగా ఉన్నారు మీరు ఇద్దరు కలిసి. గైస్ యో నిజం చెప్తున్నా కదా, ఇంకోసారి సోయల్ గాంధీ ఛానల్లో తీసుకొని నేను, ఎందుకంటే పొద్దున్న నుంచి లేపలేదు పిల్లతో నుండి
ఓ నవ్వుతుందిరా నవ్వుతుందనా నేను తీసేస్తా అంటే నవ్వుతుందిరా ఆమె నవ్వులపాలు వేద్దామని సిగ్గులేనోడా చూస్తారు మీరందరూ కలిసి ఇక. సిగ్గులేనోడా నీకు నవ్వుతుందా ఆమె? అయి నవ్వుతుందనా ఆమె ఆ? మేమిద్దరం కలిసి చేసుకుంటాం అరే నా విషయాలు అరే మళ్ళా అటు పోతే ఆమె నవ్వుతుందిరా నవ్వుతుందనా నవ్వని నేను తీసేస్తా అంటే నవ్వుతుంది సరే, నవ్వండి, ఏం కాదు. అట్లుంటారు ఆడోళ్ళు ఏం కాదు ఆడోళ్ళు అట్లుంటారు ఏం కాదన్నా? ఏం కాదు ఎగ్జాంపుల్ నన్ను చూపి. ఆడ గడ్డ పెంచుకొని నీకు ఎగ్జాంపుల్ ఆడే లైట్ ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా దోసరమా ఎందుకు ఎత్తామన్నా చెప్తున్నా నేను అన్న ఒక రాజు అంటే మేము ఒక రాజు చెప్పాలన్నా మేము ఒక రాజు ఫోన్ చేస్తే అమ్మాయిలు ప్లీజ్ అమ్మాయిలు జాగ్రత్త రాజు చేయకర్రీ. వీంతోని అమ్మాయిలు ప్లీజ్ వీంతోని ఇదేంటి ఇది? ఏంటవుతుందన్నా మీకు ఎట్లా అని చెప్పి ఇట్లా టైం అవుతుందన్న ఏమైతుంది అంటే వినిపిస్తుంది మాట్లాడితే దీంట్లో 9 పొద్దున 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా కదమ్మా అదేమైతుందమ్మా మరి మాకు మాట్లాడుకోరంటారా ఆమె మరి 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా దాన్ని ఏమంటారమ్మా మేము వచ్చింది ఇప్పుడే అన్న ఆడికి వచ్చింది జరుగురా లేడీస్ ఎవరైనా ఉంటాయి కదా వీనికి మాత్రం మెసేజ్ నాకే ఇరి అప్పుడప్పుడు నేను ఫ్రీగా ఉంటా లవ్ ఫెయిలియర్ అన్నా ఏ కాదు. బరాబర్ ఎత్తున్నా దొరికిస్తా ఓ, వంశాన్ని దొరికిస్తా రోడ్డు మీద అరే మంచివాడు అయిపోయింది నీళ్ళలో నా చేపరన్నా పట్టుకోవచ్చా నన్ను పట్టుకోలేవురా పట్టు చూపిస్తాం కదా చేప నీకు కళ్ళం వేసి. అన్నా, ఈయన కలిసి చూడు, నేను కాదు కమెంట్ లో మాత్రం ఈ సోయల్ గాని జంపురే గాయస్ ప్రేమ ప్రేమే తప్పొద్దుర 10 గంటల నుంచి ఫోన్ చేస్తున్నా. కాలేజ్ చూపించాలా సబ్స్క్రైబర్స్ మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నాను మధ్యలో కాలేజ్ చూపించాలా అవన్నీ చూపిస్తాను పబ్లిక్ లా అంటే పొద్దున ఎక్కువ మాట్లాడక నువ్వు ఎక్కువ మాట్లాడకు